దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడినటువంటి పరిశుద్ధులందరికీ, అలాగే శ్రేయోభిలాషులకి, బంధుమిత్రులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సమయంలో చిన్న సాక్ష్యాన్ని, అలాగే దేవుని మాటలు పంచుకునే ముందుగా బైబిల్ నుంచి చిన్న మాటను చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 86వ అధ్యాయము 82వ అధ్యాయము, క్షమించండి, దావీదు రాసిన కీర్తన 82వ అధ్యాయము మొదటి వచనము, అలాగే 6, 7 వచనాలను చదువుకుందాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. 6వ వచనం చదువుకుందాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. చదవబడిన లేఖనములకు దేవుడు తన ఆశీస్సులు జోడి చేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క లేఖనాన్ని మనం గుర్తించినప్పుడు మానవుని జీవితంలో 2 స్వభావాలను దేవుడు చూస్తున్నాడు. ఒకటి మానవ స్వభావం కనపడుతున్నది, అలాగే దైవ సంబంధమైనటువంటి గుణము కూడా, దైవ సంబంధమైనటువంటి గుణము కూడా మనలో కనపడుతున్నది. ఈరోజు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మానవ సంబంధముగా మన జీవితాల్లో అనేకమైన తప్పులు ఉండవచ్చు, మానవ సంబంధంగా మన జీవితాల్లో అనేకమైనటువంటి పొరపాట్లు కనపడి ఉండవచ్చు. కానీ దేవుడు దేన్ని చూసేవాడు ఉన్నాడంటే మానవ సంబంధమైనటువంటి తప్పులు చూసేవాడు కాడు, కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా దైవ సంబంధమైనటువంటి గుణాన్ని మాత్రమే మనలో చూసేవాడు ఉన్నాడు. మరి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను మన డాక్టర్ బాబు గారి గురించి సాక్ష్యం చెప్పబోతున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తున్నప్పుడు మోయాబు దేశం ఎందుకు వారు వస్తున్నప్పుడు బాలాక్ అనేటువంటి రాజు ఏం చేసి ఉన్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలను వారి దేశం గుండా ప్రయాణించుకుని అప్పగించాలని చూసి బిలాము అనే ప్రవక్తను పిలిచి ఏమంటున్నాడంటే, ఇదిగో బాలాక్ రాజు మాట్లాడుతున్నాడు, బిలాము వీరు కూడా యెహోవా నామం పేరిట వస్తున్నారు, మరి మీరు ప్రవక్తను చూస్తే ఏం బాగాలేదు, మీరందరూ కూడా చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారు, వీరి జీవితంలో సరైనటువంటి సాక్ష్యం లేదు అని చెప్పేసి బిలాంకి బాలాక్ రాజు ఇశ్రాయేల్ ప్రజల మీద తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కొండ శిఖరానికి తీసుకువెళ్ళి ఆ బాలాక్ రాజు బిలాముకి ఆ ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి తప్పులన్నీ చూపిస్తున్నప్పుడు బిలాము అనుకున్నాడు, మీరు నిజంగా దేవుని ప్రజలు కాదు, మీరు జీవితంలో అన్ని పొరపాట్లు ఉన్నాయి, మీరు నిజంగా దేవుని ప్రజలు కాదని చెప్పేసి వెళ్ళి యెహోవా నామం పేరిట బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు దిగు వచ్చి బిలాముతో చెప్పినటువంటి మాట అంటే తెలుసా, నాకు యాకోబులో ఏ దోషం నిలపట్లేదని చెప్పేసి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మానవ జీవితంలో అనేకమైన పొరపాట్లు కనపడి ఉండొచ్చు, కానీ అనేకమైన తప్పిదాలు కనపడి ఉండొచ్చు, కానీ ఈరోజు మనుషులందరూ కూడా కేవలం ఆ తప్పిదాలని పొరపాట్లు మాత్రమే చూస్తారు, కానీ దేవుడు ఏం చూసేవాడు అయినాడంటే మనలో ఉన్నటువంటి దైవ సంబంధమైన గుణాన్ని మాత్రమే చూసేవాడు అయినాడు. నిజానికి మరి డాక్టర్ సామ్యుయల్ గారి గురించి నేను చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే, వారి జీవితంలో ఉన్నటువంటి చిన్న పొరపాటును బట్టి అనేక మంది ఆయనకి బాప్తిస్మం ఇవ్వడానికి వెనకాడారు.
వారికి ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయి ఉన్నారు. చాలా మంది ఏమనుకున్నారంటే దేవుడు పరిశుద్ధుల కొరకే వచ్చి ఉన్నాడు. నిజానికి దేవుడు ఎవరి కొరకు వచ్చి ఉన్నాడు అంటే పాపుల కొరకు వచ్చి ఉన్నాడు. మరి ఆ సమయంలో మరి వారు బాప్తిసం పొందాలని ఆశపడుతున్నప్పుడు అనేక మంది మరి వ్యతిరేకించినప్పటికీ కూడా, అనేక మంది ఇవ్వటానికి సందేహపడుతున్నప్పటికీ కూడా మరి జీవరత్నం పాస్టర్ గారు మరి వారికి వాక్యం చెప్పి బైబిల్లో నుంచి అనేకమైనటువంటి సందర్భాలు చూపించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. మరి దేవుని యొక్క మహాగొప్ప కృప చేత మరి ఈరోజు ఎప్పుడైతే వారు బాప్తిసం అందుకుని ఉన్నారో, అఫ్ కోర్స్ వారి జీవితంలో చిన్న పొరపాట్లు ఉండవచ్చు, కానీ వారి యొక్క జీవితం యొక్క చివరిలో మనం చూసినట్లయితే దేవుని పట్ల మరింత విశ్వాసంతో వారు జీవించడం ప్రారంభించి ఉన్నారు. మరి వారి సంఘం పట్ల ఎంతో బాధ్యతగా వారు మరి జీవించడం ప్రారంభించి ఉన్నారు. మరి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించి ఉన్నారు. నిజానికి మన సోదరు డానీతో మాట్లాడుతున్నప్పుడు డానీ చెప్పే సాక్ష్యం ఏంటంటే వారి జీవితం యొక్క చివరిలో వారు ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రభువా నేను చేసేటువంటి పొరపాట్లు క్షమించు అని చెప్పేసి అని వారు ఎక్కువగా ప్రార్థన చేసి ఉన్నారని. నిజానికి ఆ విధమైనటువంటి మనసు, ఆ విధమైనటువంటి ఆలోచన ఎవరికి వస్తుందంటే కేవలం దేవుని కుమారులకు మాత్రమే వస్తుంది. మరి ఈరోజు మరి వారు లేనటువంటి లోటును మనం ఎవరం కూడా తీర్చలేం, కానీ వారు లేనటువంటి లోటును మన అందరికీ కూడా దుఃఖం కలిగించేది. కానీ నిత్యంగా నేనైతే నమ్ముచున్నాను, వారు చేసుకున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించబడి ఉన్నాడు. వారు నిజమైనటువంటి బాప్తిస్వాన్ని పొంది ఉన్నారు, ప్రభురాత్రి భోజనం తీసుకుని ఉన్నారు. మరి నిత్యంగా వారి జీవితంలో ప్రతి పొరపాటు దేవుని దగ్గర వారు అడిగి ఉన్నారు. నిత్యంగా దేవుడు వారిని ప్రేమించి ఈరోజు విశ్రాంతి పొందడానికి దేవుడు ఆయన పరలోకంలో పిలుచుకుని వాడి ఉన్నాడు. హల్లెలూయా. నిత్యంగా ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అందరూ కూడా తప్పునే చూస్తారు, కానీ అందరూ కూడా మానవ జీవితంలో పొరపాట్లు మాత్రమే చూస్తాడు. కానీ కేవలం దేవుడు మాత్రము దైవ సంబంధమైనటువంటి గుణాన్ని మాత్రమే మనం చూసేవాడే ఉన్నాడు. మరి ఈరోజు మరి ఆ దైవ సంబంధమైనటువంటి గుణం కలిగి మరి తన జీవితంలో భౌతికంగా వారు బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో పాటుపడి ఉండొచ్చు. అది భౌతిక సంబంధంగా ఈ లోకం కొరకు వారు పాటుపడి ఉండొచ్చు. కానీ వారి జీవితం యొక్క చివరిలో దేవుని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు వారు జీవించడం అనేది ఎంతో సంతోషకరమైన విషయమైనది. మరి రేపటి దినమున ఆవరగట్టుకు చేరినప్పుడు, పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మరి మనమందరం కూడా సహోదరులు పాలయుక్తులు గారిని మనమందరం కూడా చూడబోచున్నామని, వారితో కలిసి మనమందరం కూడా దేవుని కలుసుకోబోచున్నామని నమ్ముచున్నాను. మరి నిత్యముగా మరి దేవుడు వారి కుటుంబానికి మరి శ్రేయోభిలాషులందరికీ కూడా దేవుడు మాత్రమే ఆదరణ కలిగించినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన అందరి హృదయాల్లో దీవించున్నాను.